యొక్క సేవలు గ్రామ స్థాయిలో ఆర్ఎంపీల యొక్క సేవలు గ్రామ స్థాయిలో ఆర్ఎంపీల యొక్క సేవలు గ్రామ స్థాయిలో ఆర్ఎంపీల యొక్క సేవ గ్రామ స్థాయి నేను మాది నాగుర్లపల్లె గ్రామ పంచాయతీ నేను తాజా మాజీ సర్పంచ్ని. గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని ఐఎంఏ వాళ్ళు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని కారణంగా మా గ్రామంలో ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళు మొత్తం కూడా సేవలను నిలిపివేయడం అనేది జరిగింది. దీని కారణంగా గ్రామ స్థాయి లోపల పేదవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు చాలామంది మాకు వైద్య సేవలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏదైనా రాత్రి సాయంకాలము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే వాళ్ళకు మేము ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని మేము సేవలు చేయించుకునే పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజునాడు గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని అనడం వలన వాళ్ళు సేవలు బంద్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు కూడా గ్రామ స్థాయి లోపల మేము హర్షించే పరిస్థితిలో లేము. మాకు తప్పనిసరిగా గ్రామం లోపల ఆర్ఎంపీ యొక్క వ్యవస్థ సేవలను మేము అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ప్రభుత్వం కనుక మరి ఒక బిఎంఎస్ డాక్టర్ను కానీ లేకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కానీ ప్రతి గ్రామం లోపల అపాయింట్ చేసి మరి సేవ అందించే పరిస్థితి కనుక లేదు. ఒక పల్లె దవాఖానా అని చెప్పేసి 8-10 గ్రామాలకు ఒక హాస్పిటల్ను నిర్వహించడం అనేది జరుగుతున్నది. మరి పల్లె దవాఖానా లోపల ఒక డాక్టర్ను పెట్టినట్లయితే పొద్దున వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళ యొక్క విధులను ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి గ్రామానికి 3 గ్రామాలకు 5 గ్రామాలకు ఒక ఏఎన్ఎంను అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఏఎన్ఎం దగ్గర ఉన్న ఒక మందులు ఏంటి అని అంటే బీపీకి కానీ షుగర్కి కానీ తక్కువ డోసు ఉండడము, మరి అవి ఇచ్చినట్లయితే వీళ్ళకు ఏ రీతిలో కూడా పనిచేయడం అనేది జరగడం లేదు. కాబట్టిగా ఆర్ఎంపీ వాళ్ళ యొక్క సూచన మేరకు వాళ్ళ నుండి మాకు కొద్ది మొత్తంలో జబ్బు చేసినట్లయితే ఆ కొద్ది జబ్బుని ఇక్కడ గ్రామ స్థాయిలోనే మేము పూర్తి చేసుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఆర్ఎంపీ వ్యవస్థ అనేది తప్పనిసరిగా మాకు అవసరం అని చెప్పేసి మేము ముక్త కంఠంతో మా గ్రామం నుండి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఆర్ఎంపీలను రద్దు చేయడం జరిగి ఆర్ఎంపీలను వద్దు అనే కార్యక్రమాన్ని బాగా పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతూ ఉంది. దానివల్ల మా గ్రామాలకు చాలా ఇబ్బందులు 2-3 రోజుల నుంచి మాకు ఈ వైద్య సేవలు పనిచేయడం జరిగింది. అంటే నిలిపివేశారు. నిలిపివేయడం వల్ల ఏమవుతుందంటే ముసలి వాళ్ళు, మూతిగా వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కట్టబట్టుకొని నడిచే వాళ్ళను ప్రతి వారిని ఆటో తీసుకుపోవడం, వెహికల్ తీసుకుపోవడం, పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించడం, అది ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు గ్రామాలకు ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ రాత్రి 12 గంటల రాత్రి 1 గంట రాత్రి ఫోన్ చేసినా వాళ్ళు రావడం జరుగుతుంది. అంతకు మించి అయినప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది. పోయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు వీలైనంత ట్రీట్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మాకేమైనా ప్రాబ్లం అయితే ఎక్కువైతే ఇబ్బంది అయితే మీరు వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఆ పొద్దుటి వరకు మమ్మల్ని కాపాడైనా తెల్లారి పొద్దున హాస్పిటల్ పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే గ్రామాలలో జనాలు చాలా ఇబ్బంది. జ్వరం వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా పెద్ద ఆసుపత్రికి పోవాలంటే మేము గ్రామాల నుంచి తరలిపోవడానికి సిద్ధంగా జనం లేరు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు సపోర్ట్గా అందరూ జనం అంతా ఇక్కడ మా గ్రామం మొత్తం సపోర్ట్గా నిలబడడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు అవసరం. ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది రాలే, ఇప్పటివరకు ఎప్పుడు ఇబ్బంది రాలే. కానీ వాళ్ళు చేయడం వల్ల ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ భావించడం తప్పది. కాకపోతే మీకు వాళ్ళకి వీలైతే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చో లేకపోతే వాళ్ళ క్లాసులు ఇచ్చో వాళ్ళకి ఏం చేసి మీరు చేసి సర్టిఫికెట్ ఇచ్చి మీరు సర్టిఫై చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇట్లా చేయాలని చెప్పి మీరు ట్రైనింగ్ ఇచ్చి కూడా సర్టిఫై చేసి కూడా గ్రామాలలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. అలా చేయండి. కాకపోతే ఈ ఆర్ఎంపీ వ్యవస్థను తీసేయడం బాగోలేదు. అందరూ మా విలేజ్ మొత్తం కోరుకోవడం జరుగుతూ ఉంది.